అప్డేట్ చేశారా లేదా, లేకపోతే వాళ్ళ చావుకు వాళ్ళని వదిలేశారా అనేది మనం ఇందాక చెప్తున్నాం. అట్లా ఉమ్, వదిలేయకుండా వాళ్ళని ఆ పరిశ్రమలో అలాంటి ఫెసిలిటీస్ కల్పించారా? ఇప్పుడు ఆ ద్రవ పదార్థం ఏదైతే కరిగించిన ఇనుము ఏదైతే ఉందో దాన్ని షిఫ్ట్ చేసేటప్పుడు పేలుడు సంభవించింది. దానికి కారణాలు ఏంటి, అది ఉమ్, ఎలా అప్డేట్ చేసుకోవాలి అనేది అనే దాని మీద దృష్టి పెట్టి దానికి సంబంధించిన ఏమైనా ప్రభుత్వం నుంచి కావాల్సి ఉంటే, ప్రభుత్వాన్ని ఏదైనా మనం కోరాల్సి ఉంటే వాటిని అడిగి ఆ యొక్క సమస్యని ఫుల్ఫిల్ చేసుకునే విధంగా అక్కడ కార్మిక సంఘాలు కానీ, లేకపోతే అక్కడ నాయకులు కానీ, అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ చోట రిప్రజెంటేషన్ చేయించడం కానీ ఇలాంటివి జరగాలి. అనవసర వాదనలు ఎవరి మీద పెట్టుకుంటే, ఎవరైతే మనం పరామర్శించడానికి, ఎవరైతే మనని దాని గురించి అడిగి తెలుసుకోవడానికి మన మీద అభిమానంతో ఎవరైతే వస్తారు కానీ వచ్చి మనం తిట్టిపోవటానికో లేకపోతే మనల్ని గొడవ పెట్టుకోవడానికి ఎవరు వచ్చే పరిస్థితి ఉండదు. ఎవరికైతే బాధ్యత ఉంటుందో వాళ్ళే వస్తారు. ఉమ్, అలాంటి వాళ్ళ మీద ఇలాంటి అవాకులు చవాకులు పెట్టడం అనేది అది సిల్లీగా ఉంటది. అది రాజకీయంగా ఆ పద్ధతి కూడా కాదు. దాని గురించి మనం అలా మాట్లాడే వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఉమ్, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వాలని సంప్రదించి ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన ఇలాంటి పెద్ద పెద్ద పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు దానికి ముందు జాగ్రత్త చర్యలు అనేది తీసుకోవాలి. గతంలో గ్యాస్ లీకేజ్ అయింది, ఉమ్, కనీసం ఊళ్ళు ప్రమాదంలో పడే పరిస్థితి, చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. కానీ మళ్ళీ అలాంటి ప్రమాదం అనేది జరగకుండా ఉండటం కోసం ఎలాంటి చర్యలు తీసుకునేది అనే దాని మీదే ఇది ఆధారపడి ఉంటుంది. దాని గురించి మాత్రమే చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరి మీద బ్లైమ్ చేస్తే, ఎవరినో దీని గురించి క్రిటిసైజ్ చేస్తే ఇది వాళ్ళకేం ఉపయోగం? అవును. మనం ఏ విషయం మీద మనం మాట్లాడుకున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం, ఉమ్, మనం మాట్లాడే దాని వల్ల ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు ఉపయోగం జరుగుతుందా, వాళ్ళకి ఏదైనా కానీ కొంత న్యాయం జరుగుతుందా అనే దాని మీదే ఆధారపడి ఉండాలి. కానీ మనం ఏదో మన గొప్పలు చెప్పుకోవడం కోసం, గతంలో మేము ఏదో చేసామని చెప్పి చెప్పుకోవడం కోసం పార్టీలని లేకపోతే నాయకుల్ని క్రిటిసైజ్ చేసి సాధించేది ఏంటి? ఇలా ఇది కాదు రాజ్యాంగం, ఇది కాదు మనకు ఇచ్చిన రాజ్యాంగం, మన వాక్ స్వాతంత్రం ఇచ్చింది ఇది కాదు. ఉమ్, ఏదైతే మనం జరిగిందో మన మాట వల్ల, మన చేతల వల్ల, మన వల్ల ఏదైనా వాళ్ళకు కొంత అండగా నిలబడాలి, వాళ్ళకి కొంచెం భరోసా కల్పించే విధంగా మాటలు ఉండాలి అనేది మన రాజ్యాంగం చెప్తుంది. అది ఆచరించాల్సిన పద్ధతి కూడా అది. ఉమ్, ఎక్కడైనా సరే ఇదే పద్ధతిగా ఉంటుంది. ఉమ్, కానీ గొడవలు పెట్టుకోవటం, వాళ్ళని క్రిటిసైజ్ చేయటం, వచ్చిన వాళ్ళని తో తగాద పెట్టుకోవటం, దాని వెనక ఎవరు అదే అంటారు కదా, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత వాళ్ళం, తెలుసుకోలేనంత కాలం అక్కడ ఆ ప్రాంత ప్రజలు అంటే దాంట్లో ఆ వ్యవస్థలో ఉన్న ప్రజలు, ఫ్యాక్టరీ కావచ్చు, సమాజం కావచ్చు, లేకపోతే ఓటర్లు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు నష్టపోతారు. కాబట్టి ఎవరు మన కోసం మాట్లాడుతున్నారు, ఎవరు ఏ నినాదం చేస్తున్నారు, దాని వెనక ఎవరున్నారు, దానికి ఎవరు ప్రయోజనాల కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు అనేది తెలుసుకొని ఉండాలి. అక్కడ ప్రజలు తెలుసుకొని ఉండి వీళ్ళకి ఎవరికి దూరంగా ఉండాలి, ఎవరికి దగ్గరగా ఉండాలి, దేని వల్ల లాభం ఉంటుంది, దేని వల్ల నష్టం ఉంటుంది అనేది ఆలోచించాలి. కానీ ఇట్లా ప్రతిదానిలో ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం. ఎస్ బాలకోటయ్య గారు, వస్తా లక్ష్మణ గారి దగ్గరికి. బాలకోటయ్య గారు, మీరు ఇందాకే చెప్పారు రాజకీయాలు మాట్లాడుకోవడం కాదు, దీనికి సంబంధించి నేను చెప్తానని చెప్పారు. కాబట్టి అడుగుతున్నాను, అంటే ఇప్పుడు